మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాం. యేసు జ్ఞానమందును వయస్సుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని లేఖనాలను మనము ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడయుండి ఆయన సర్వ మానవాళి విమోచనార్థమై రక్షణార్థమై ఆయన మనుష్య కుమారుడిగా నరావతారిగా ఈ లోకానికి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమిపై జీవించి ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను సర్వ మానవాళ విమోచనార్థమై తన ప్రాణాన్ని పెట్టి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు శస్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వచ్చినని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి దేవుని కుమారుడయుండి కూడా ఆయన మనుష్యుల దయలో వర్ధిల్లాడు. దేవుని కుమారుడికి మనుష్యుల దయ అంత అవసరమైతే మానవులమైన మనందరికి కూడా మనుష్యుల దయ ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకు మనుష్యుల దయందు మనము వర్ధిల్లాలి అని అంటే దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని దయందును మనుష్యుల దయందును ఆయన వర్ధిల్లునట్లుగా మనము కూడా వర్ధిల్లాలి అని అంటే మనుష్యుల దయ అవసరమై ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు అనగా దేవుడు ఏ కార్యము చేసినా ఆయన తనంతటగా తాను వచ్చి చేయడు, కానీ దేవుడు మనుష్యుల ద్వారానే చేస్తాడు. కనుక మనుష్యుల యొక్క దయ మనకు అవసరమై ఉన్నది. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, మీరు అందరితో కూడా సమాధానంగా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా, మానవ జీవితంలో మనము జీవిస్తున్నాము గనుక తోటి మనిషి అవసరము ఏదో ఒక సందర్భంలో మనకు అవసరత వస్తుంది. చేతనైనంత మట్టుకు అందరితో మనము సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యంగా ఉండాలి. ఒకవేళ ఈ రోజు వారి స్థితి దీన స్థితిని బట్టో లేక వారి పరిస్థితులను బట్టో వారిని మనము తక్కువ చేసి మాట్లాడడం గాని, వాళ్ళ అవసరం నాకు లేదు అని మాట్లాడడం గాని, చాలా సార్లు నాకెవరితోనూ అవసరం లేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ రోజు వారి స్థితిగతులు సరిగా లేకపోవచ్చేమో, కానీ వారి యొక్క దీన స్థితిని బట్టి మనము వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు, హేళన చేసి మాట్లాడకూడదు. ఎందుకనంటే ఒకవేళ ఈ రోజు మన స్థితి బాగుండొచ్చు, వారి స్థితి బాగుండకపోవచ్చు, కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. గనుక మనందరము కూడా దేవుని దయందును మనుష్యుల దయందు కూడా వర్ధిల్లవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారే మనుష్యుల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా యోసేపును తన అన్నలు అమ్మివేసినప్పుడు ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు ఐగుప్తు దేశములో పోతీఫర్ యొక్క దయ యోసేపు మీద ఉన్న కారణము చేత, యోసేపుకు దేవుడు తోడైన కారణము చేత యోసేపు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ యోసేపును దేవుడు ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. సహోదరి సహోదరుడా, మరి పోతీఫరే గనక దయ చూపించకపోతే యోసేపు పరిస్థితులు
పరిస్థితులు మరొక రీతిగా ఉండేవి. కానీ యోసేపు ఎడల పోతీఫరు చూపినటువంటి దయను బట్టే యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణమైంది. కనుక ఈ రోజు మనందరము కూడా మనుష్యుల దయలో కూడా మనము వర్ధిల్లాలి. మనుష్యుల దయ మనందరికీ అవసరమైంది. ఎందుకు అనంటే పోతీఫరే గనక యోసేపును గుర్తించకపోతే, పోతీఫరు యోసేపు ఎడల కటాక్షము చూపించకపోతే యోసేపు ఆ దేశంలో ఎప్పటికీ బానిసగానే ఉండేవాడు. ఎప్పటికీ యోసేపు స్థితి అలాగే ఉండేది. కానీ యోసేపును ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించడానికి, యోసేపు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళడానికి గల కారణము పోతీఫరు యొక్క దయ. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. చదువుబడిన లేఖన భాగములో నెహెమ్యా రాజు యొద్ద ఒక నమ్మకమైన వ్యక్తిగా, రాజుకు గిన్నందించేవాడిగా నెహెమ్యా జీవిస్తూ ఉన్నాడు. నెహెమ్యా రాజుతో యెరూషలేము యొక్క ప్రాకారాలను తిరిగి నిర్మించడానికి నేను వెళతాను అని రాజుతో చెప్పినప్పుడు రాజు వెంటనే దయ కలిగి నెహెమ్యాకు సెలవిచ్చినట్లుగా, నెహెమ్యా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినట్లుగా మనం ఇక్కడ చూసాం. సహోదరి సహోదరుడా, మరి నెహెమ్యా ఒక ఉన్నతమైనటువంటి నమ్మకత్వం కలిగి రాజు యొక్క గిన్నందించేవాడిగా, తన ప్రాణ సంరక్షకుడిగా ఉంటున్నటువంటి నెహెమ్యాను రాజు పంపడానికి గల కారణమేంటనగా, రాజుకి నెహెమ్యా ఎడల దయ కలిగిన కారణము చేత అతని ప్రయాణానికి, అతనికి కావలసిన అవసరతలన్నిటినీ రాజు అనుగ్రహించిన కారణము చేతనే నెహెమ్యా వెళ్ళి పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టినట్లుగా మనము చూసాం. రాజు యొక్క దయ నెహెమ్యా మీద లేకపోతే నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలని కట్టలేడు. మనుషుల దయ లేకపోతే యోసేపు ఆ పరాయి దేశములో ఉన్నతమైన స్థాయికి రాలేడు. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. చదవబడిన లేఖన భాగములో ఎస్తేరును గురించి వ్రాయబడిన సందర్భములో ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథగా ఉన్నప్పుడు తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు. ఎస్తేరును ఆ షుషాను కోటలో రాజు యొక్క నగరికి తేబడినప్పుడు అనేక మంది స్త్రీలతో పాటు ఈమె కూడా అక్కడికి తేబడ్డాది. రాజు రాణిని ఎంపిక చేసుకోవడానికి వారందరిని అక్కడికి పిలువబడి వారందరికి సుగంధ పరిమళ తైలాలిచ్చి వారిని చక్కగా అలంకరించుకుని వారు రాజు ఎదుటికి వచ్చినప్పుడు వారి సౌందర్యాన్ని కోరి రాజు తన రాణిగా చేసుకుంటాడని అనేక మంది వచ్చినప్పుడు అక్కడ ఎస్తేరు హేగేకి అప్పగించడం ద్వారా హేగే దృష్టిలో ఎస్పైనిదిగా ఉన్న కారణము చేత ఆమె అతని వలన దయ పొందెను అని లేఖనాలు తెలియజేసినట్లు ఎస్తేరు యొక్క జీవితంలో హేగే యొక్క దయ పొందిన కారణం చేత ఎస్తేరుకి తన రాజు ఇంటిలో ఉన్నటువంటి భోజన పదార్థాలు పరిమళ తైలాలన్నీ కూడా ఎస్తేరుకి ఇవ్వబడతాయి. ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా అవడానికి గల కారణము హేగే యొక్క దయ పొందినట్లుగా మనం చూసాం. హేగే ఆమె ఎడల దయ చూపించకపోతే ఎస్తేరు ఆ కోటలో రాణిగా అయ్యేది కాదు. కనుక సహోదరి సహోదరుడా, ఈరోజు మానవులమైన మనందరికీ మనుషుల దయ ఎంతో అవసరమైంది. మనుషుల దయలోను దేవుని దయలోను యేసుక్రీస్తు ప్రభుల వారు వర్ధిల్లినట్లు మనందరికి కూడా మనుషుల దయ ఎంతో అవసరమై ఉన్నది అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నట్లు కనుక మనము సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి మనము ముందుకు కొనసాగుదాం. అలాంటి మనుషుల దయలో కూడా మనందరము వర్ధిల్లి ఈ సంవత్సరము నూతనంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆ కృపను వాత్సల్యతను దైవకమైన కార్యాలను పొంది మన జీవితాల్లో అటువంటి వృద్ధిని కలిగి మనము ముందుకు కొనసాగుదాం. అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని దయ మనుష్యుల దయ మనందరికీ కలుగునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నైనా మీ లేఖనాలు తెలియజేస్తున్నట్లుగా మేము మనుష్యుల దయలో కూడా వర్ధిల్లినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు ప్రసాదించండి. అందరితో మేము సమాధానంగా ఉండాలని, అందరితో ఐక్యత కలిగి ఉండాలని, అందరితో మేము ఐక్యత కలిగి జీవించినట్లు మీరే సహాయం చేయండి. మనుష్యుల దయందు కూడా నా బిడ్డలందరూ వర్ధిల్లినట్లు సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినములో నూతనమైన శక్తిని, నూతనమైన బలమును దయచేయండి. ఎవరి జీవితంలో అయితే బలహీనతల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు, వారందరికీ గొప్ప విడుదలను కలగచేసి మీ రక్షణ, స్వస్థత, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నాయన వారి జీవితాలలో దయ పొందినట్లు నాయన మీ దయ మనుష్యుల దయలో కూడా వారు వర్ధిల్లి గొప్పవారగునట్లు అటు ఉన్నతమైన కృపను దయచేసి మీ నిశ్చయత్వము చేరు వరకు మీరే మాకందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.